నమస్తే మేడం. నమస్తే అమ్మా, కొంచెం ముందుకు వస్తారా? పర్లేదు మేడం. అక్కడ ఉన్నారు. పేరేంటమ్మా? నా పేరు సుధారాణి మేడం. కంటోరాజ్ కొండూరు నుంచి వచ్చాను. స్త్రీశక్తి ద్వారా మేమైతే చాలా లబ్ధి పొందాం మేడం. ఈ విషయం గురించి మేము లోకేష్ గారికి రుణపడి ఉంటాం మేడం. మా పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండేది మేడం. అలాంటిది మాకు ఒక చేయూతనిచ్చి స్త్రీశక్తి ద్వారా మాకు కావాల్సిన మెటీరియల్ కూడా మీరు ఉచితంగానే సప్లై చేశారు మేడం. మేము దేనికి రూపాయి పే చేయలేదు, ఉచితంగానే మేము శిక్షణ అయితే తీసుకున్నాం మేడం. ఈరోజు మేము మహిళలు అయ్యుండి మా కాళ్ళ మీద మేము నిలబడగలుగుతున్నాం మేడం. అందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను మేడం. దానికి లోకేష్ గారికి నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను మేడం. ఈ భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మనకి చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ఇలా ఉండే మాకు ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఇంకా అధికారంలోకి వస్తే ఇంకా చెప్పేది ఇంకేం లేదు. నంబర్ 1గా చేస్తారని మాకైతే విశ్వాసం ఉంది. ఆ విశ్వాసాన్ని మేము ఖచ్చితంగా మా ఓటు హక్కు ద్వారా మేమైతే చూపిస్తాం మేడం. ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాము. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అమ్మా. మహిళలంటే సిన్సియారిటీ. ఇలాంటి కోర్సులు ఇస్తే చాలా సిన్సియర్గా మీరు అందరు వచ్చి మీరు చేసుకున్నారు. అది చాలా గర్వంగా ఉంది. మీ టీచర్స్ కూడా చాలా బాగా నేర్పించారు. చాలా డెడికేటెడ్గా రాత్రి పగలు కష్టపడి ఇప్పుడు 2 బ్యాచ్లు కాదు 3 బ్యాచ్లు కూడా చేస్తున్నారు. సో టీచర్స్ కూడా చాలా డెడికేటెడ్ గా చేస్తున్నారు. ఇప్పుడు నేను నవ్వుతూ నాన్నగారు కూడా చెప్తూ ఉన్నాను, స్త్రీ శక్తి అనే ప్రోగ్రామ్ మంగళగిరిలో చాలా సక్సెస్ అయింది. ఇప్పుడు మంగళగిరి హిందూపూర్ మధ్యలో కాంపిటీషన్ పెడదాము, ఎవరు బాగా చేస్తారో, ఎక్కడ మహిళలు ఇంకా ఇన్స్పైరింగ్ గా చేస్తారో అని. సో థ్యాంక్స్ అమ్మా, మీ ఫీడ్బ్యాక్ చాలా పాజిటివ్ గా ఉంది, నాకు ఆనందంగా ఉంది. ఓకే మేడం, థ్యాంక్ యూ. నమస్తే మేడం. నమస్తే అమ్మా, మీ పేరేంటి? నా పేరు లక్ష్మీబాయి అండి. లక్ష్మి గారు, మాకు స్త్రీశక్తి వచ్చిన కాడ నుంచి ప్రజలందరూ ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని లోకేష్ గారు కూడా లేడీస్ మొత్తం అందరికీ కొన్ని లక్షల మిషన్లు ఇచ్చారు కాబట్టి వాళ్ళందరూ సహకరించి అందరూ ఓటు హక్కుతో మన లోకేష్ గారికి అత్యున్నత మెజార్టీతో గెలిపియాలని మనం అందరం కోరుకుంటున్నాం. కాబట్టి వీళ్ళందరూ ప్రజలందరూ గుర్తించాలి, ముఖ్యంగా స్త్రీశక్తి వాళ్ళు కూడా గుర్తించాలి. ఇప్పుడు ఎలా ఉంది మన రాష్ట్రం, మనం ఎలా ఉంటున్నాం, మన కాళ్ళ మీద మనం ఎలా బతుకుతున్నాం, ఒకప్పుడు మనం ఎలా ఉండేవాళ్ళం, ఇప్పుడు ఎలా ఉండాలి అని మనం ఎంత కృషి చేస్తే మన ఈ స్త్రీశక్తి అనేది నిర్మించబడిందో ఇదంతా గుర్తించాలని ప్రజలందరికీ కోరుకుంటూ అందరికీ గుర్తించుకొని ప్రతి ఒక్కళ్ళు లేడీస్ అనేది మనం కాపాడుకోవాలంటే లోకేష్ గారికి అత్యంత మెజార్టీతో గెలిపించుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ ఫర్ యర్ సపోర్ట్. మీరు కరెక్టే చెప్పారు, మన రాష్ట్రం పరిస్థితి ఏం బాగాలేదు. లక్షల కోట్ల రూపాయల రుణాలు తీసుకుంది. ఎందుకంటే ఇక్కడ బిజినెస్లు లేవు, ఇక్కడ ఇన్కమ్ అనేది లేదు, ఆదాయం అనేది లేదు, ఏమీ లేదు. అదే కాకుండా ఈ రుణాలకి తాకట్టు పెట్టింది ఎవరి డబ్బు, ఎవరి సొమ్ము? మీ అందరి సొమ్మే, మనందరి సొమ్మే. సో రాష్ట్రం కష్టంలో ఉంటే మనం కూడా పెద్ద కష్టాల్లో ఉంటాము ముందు. సో నవ్ ఇస్ ద టైం అమ్మా, మనం జాగ్రత్తగా ఆలోచించి మన చుట్టూ ఉండే వాళ్ళని కూడా సరిగ్గా ఆలోచించమని చెప్పాలి. మీ మాట వినిపించట్లేదమ్మా? నమస్తే అండి. నమస్తే, పేరేంటమ్మా? దగ్గర రండి. నమస్తే అండి. ఇక్కడ చేరినటువంటి మన అందరికి, మన సభంతటికి కూడా నా నమస్కారాలండి. ఇక్కడ పెద్దవారు చిన్నవారు మన అందరం కూడా మహిళా సమూహంగా ఇక్కడ కూడుకొని ఉన్నాము. మరి మాట్లాడేది ఏంటంటే, మరి ఇక్కడ మన కోసం ఎంతగానో మరి లోకేష్ బాబు గారు ప్రయాసపడుతున్నారు. నిద్రాహారం లేకుండా ఎన్నో మరి మైళ్ళు దూరం కూడా నడిచి మన కోసం 100 మైళ్ళు దూరం నడిచాడు అన్నమాట. ఎందుకంటే స్త్రీశక్తి ప్రోగ్రాం పెట్టినాక మరి ఎంతగానో ప్రయాసపడుతున్నారు. మరి మనం చూసుకున్నట్లయితే మన దేశం అంతా కూడా ఎంతో అప్పులతో మునిగిపోయి ఉంది. మరి మనకి ఒక కృషి అనేది పెట్టి స్త్రీశక్తి కార్యక్రమాలు పెట్టి అనేక విధాలుగా మనం కృషి మరి అనేక మంది మరి స్త్రీలు వారంతటికి వారి బ్రతకాలంటే ఒక విధి కావాలని మన నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో విధాలుగా మనకి మరి ఇక్కడ ఈ డోక్రా మహిళలు, ఒక మహిళ ఏ రీతిగా తన కుటుంబాన్ని కాపాడుకుంటుందో అటువంటి మరి స్తోమత కలిగిన జీవితాలు మనకి ఇచ్చాడు అన్నమాట. ఈరోజు వచ్చి ఏదో మేము ఇస్తున్నాము మేము పొందుకుంటున్నాము అంటున్నారు, కానీ మరి మనకు మొట్టమొదటి ఇచ్చింది ఎవరంటే నారా లోకేష్ గారు అన్నమాట.
మరి ఇలాంటి చంద్రబాబు గారి కృషి ద్వారా ఇలాంటి అవకాశాలు కల్పించినటువంటి మన లోకేష్ గారికి నిండు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మన హక్కును వినియోగించుకొని మన బాబు గారికి ఓటు హక్కును మనం ప్రతి ఒక్కరం కూడా వేసి గెలిపించుకోవటానికి కృషి చేసుకుందాము. ఒక సైనికుల వలె వారి పట్ల మనం నిలబడదాము. అందరం కూడా కృషి చేద్దాము. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మనకు ఒక పుట్టిల్లు లాంటిది అన్నమాట. ఎందుకంటే ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు మనం ఒక కర్ర సంచి తీసుకొని ఎన్ని అవకాశాలు ఎవరు పండగ వచ్చిందంటే వారికి ఇవ్వాల్సిన వారికి ఇచ్చేవారు. ఎవరన్నా ఈ 5 సంవత్సరాల్లో అలాంటివి పొందుకున్నారా? ఏ ఊరు కూడా పొందుకోవాలా. మనం ఒక పుట్టింటికి వెళ్ళి ఎన్ని సరుకులు తెచ్చుకుంటామో, ఎన్ని అవసరమైనవి మనం తెచ్చుకుంటామో, అలాంటి అవసరమైనవి కూడా మన చంద్రబాబు నాయుడు గారు పండగ వచ్చిందంటే ప్రతి పురుషుడైనా ప్రతి స్త్రీ అయినా వెళ్ళి ఒక కర్రల సంచి కావాల్సినటువంటి ఖర్చులు తెచ్చుకునేవాళ్ళం. అట్లాంటి అవకాశం 5 సంవత్సరాలు మనం ఎక్కడ చూడలేదు, మనకెవరు ఇవ్వలేదు కూడా. మళ్ళీ తిరిగి మనం పునర్జన్మ పొందుకోవాలంటే మన ఓటు హక్కును మనం వినియోగించుకొని మన చంద్రబాబు నాయుడు గారికి మన లోకేష్ బాబు గారికి మనం గుర్తుంచుకొని ప్రతి ఒక్కరం కూడా మరలా అలాంటి హక్కులు పొందుకోవాలంటే, అలాంటి సబ్సిడీ లోన్లు పొందుకోవాలన్నా, మన కుటుంబాలు అభివృద్ధి చేసుకోవాలన్నా, గొప్ప అవకాశాన్ని పొందుకోవాలంటే మనం అందరూ కూడా ఒక సైనికుల వలె నిలబడి మన ఓటుని వేసి అఖండ మెజార్టీతో మనం గెలిపించుకోవాలని ఈ మంగళగిరి నియోజకవర్గానికి నిలబడుచున్న మన లోకేష్ బాబు గారికి మనందరం కూడా కృషి చేద్దాం. ఒక సైనికుల వలె నిలబడదాం. మన ఓటు హక్కుని వినియోగించుకుందాం. మీ అందరికీ నా నిండుగా మీరందరూ మీరు చెప్పినట్టు తప్పకుండా బలమైన సైనికులు. మీరందరూ కష్టపడతారని నాకు తెలుసు. చాలా క్లారిటీతో చెప్పావమ్మా. థ్యాంక్ యూ. నమస్తే మేడం. ఎక్కడమ్మా? నమస్తే. నమస్తే మేడం. మీకు లోకేష్ గారికి తెలుగుదేశం పార్టీకి మా హృదయపూర్వక జన్మదిన మీతో కలవటమే ఒక సెలబ్రేషన్. సో థ్యాంక్ యూ మేడం. మీకు మరీ ముఖ్యంగా మీ పేరేంటమ్మా? నా పేరు విజయలక్ష్మి మేడం. మా ఊరు మంచికిలపూడి. మా ఊర్లో బస్సు సౌకర్యం లేకపోయినా కూడా ఈ శ్రీశక్తి గురించి తెలిసి మా ఊరు వాళ్ళు అందరం వచ్చి మిషన్ నేర్చుకున్నాం మేడం. చాలా మిషన్ నేర్పి మిషన్ ఇవ్వటమే కాకుండా మా గురించి మీరు ఇంత బాగా ఆలోచిస్తున్నందుకు ముందుగా మీకు ధన్యవాదాలు మేడం. ఆ మిషన్ ఉపయోగించుకోవాలి, ఇంకా ఏదన్నా సాధించాలి అని డ్యూట్ బ్యాగులు ఇక్కడ ఒక సంస్థ పెట్టాలని కూడా మీరు ఆలోచించారంట. మాకు ఆ విషయం మేడం గారు చెప్పారు మంగళగిరి వచ్చినప్పుడు. చాలా థ్యాంక్ యూ మేడం, మా గురించి ఇంతగా ఆలోచిస్తున్నందుకు. మీకు మరీ ముఖ్యంగా మీకు లోకేష్ బాబు గారికి మరియు ధన్యవాదాలు మేడం. తప్పకుండానండి. థ్యాంక్ యూ సో మచ్. నేను నిజంగా చెప్పాలి, ఈ ఐడియా వచ్చింది కూడా లోకేష్ గారికి. ఆయన ఎప్పుడో అనుకున్నారు ఇది చేయాలని. వేరే ఎవరు చెప్పిన ఐడియా కాదు, ఆయనే ఆలోచించి మనలో ఎలాగా తక్కువ ఎడ్యుకేషన్ ఉన్నా కూడా, లేకపోతే విద్య లేకపోయినా కూడా ఎలా ఇంట్లో కూర్చుని ఒక మంచి ఆదాయం అని ఎలా చేయగలుగుతారు అని ఆలోచించి ఆయనే ఈ ప్రోగ్రామ్ని క్రియేట్ చేయడం జరిగింది. నాకు చాలా గర్వంగా ఉంది. మీ అందరినీ చూస్తే చాలా ఆనందంగా ఉంది.